హాయ్ అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. చూద్దామా? ప్యాన్ వేడాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, తర్వాత కొద్దిగా మినపప్పు, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ తగినంతగా తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక మిరపకాయలు 4 ఇలా సగం కట్ చేసుకొని వేసుకోవాలి, బ్రౌన్గా వచ్చేలాగా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇలా సగం కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ తగినంతగా, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత చిటికెడు ఇంగువ, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక అంటే బ్రౌన్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయని బాగా ఫ్రై చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. సో నేను ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని చల్లగా అయ్యాక అప్పుడు 3 నిమ్మకాయలు తగినంతగా నిమ్మ రసాన్ని ఇందులో వేసుకోవాలి, అంటే చల్లగా అయినాక. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వేడి అన్నాన్ని ఒక బౌల్లో చల్లార్చుకున్న తర్వాత ఈ గ్రేవీ అనేది ఈ రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా నిమ్మకాయ పులిహోర రెడీ. లంచ్ బాక్స్కైనా లంచ్కైనా ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ట్రై చేసి